ఇది జస్ట్ కెమెరా ముందండి, హాఫ్ కెమెరాలో అక్క తమ్ముళ్ళు ఇద్దరం కలిసి మ్యాచింగ్ చూసారా. సో బాగున్నారు అందరు, చాలా డేస్ తర్వాత వచ్చాను. సోప్ ఇదేమన్నా పట్టీలు, నెయిల్ పాలిష్. ఒక అబ్బాయికి నేను నెయిల్ పాలిష్ వేసుకున్నా, గోర్లు పెట్టుకున్నా, పట్టీలు వేసుకున్నా నచ్చదు, బొట్టు పెట్టుకున్నా ఈవెన్. दिखा दे उधर क्या कर रहे हो. हाँ hey guys, welcome back to our channel. సో గైస్ మూడ్ మొత్తం ఇదిలా ఉంది, నెగిటివ్ ఎనర్జీ మొత్తం అసలు బుర్ర ఎట్లా అయితే అట్లా అవుతుంది. సో అందుకే స్నానం చేసి టెంపుల్కి వెళ్దామని చెప్పి పద్ధతిగా. ఇది జస్ట్ కెమెరా ముందండి, హాఫ్ కెమెరాలో హెల్త్ బాగాలేక ఏదేదో ఆలోచిస్తే ఎవరి గురించో చెప్పదు అసలు అమ్మో. సో ఇప్పుడు మేము టెంపుల్ పోతున్నాం, అక్క తమ్ముళ్ళు ఇద్దరం కలిసి మ్యాచింగ్ చూసారా. సో బాగున్నారు అందరు, చాలా డేస్ తర్వాత వచ్చాను. వా చాలా మంది మిస్ అయినట్టున్నారు లడ్డూని. సో ఈ రోజు నుంచి లడ్డూకి కూడా ఒక ఛానల్ పెడదాం అనుకుంటున్నా. సో అప్పుడు దాకా నా దాంట్లో వస్తే వీడియోస్, వాటితో ఎట్లాంటి వీడియోస్ కొట్టాలో మీరే చెప్పండి. బికాస్ నేను ఇంకొక అబ్బాయితో వీడియోస్ చేయను కాబట్టి తమ్ముళ్ళతో చేస్తాను ఇక్కడ నుండి. అది టెంపుల్కి అయితే వెళ్దామా? అది మాట. సో టెంపుల్కి వెళ్ళి వ్లాగ్స్ కంటిన్యూ చేస్తాం. సో గైస్ ఇది మా ఫ్లాట్ అన్నమాట. మీకు ఎప్పుడు చూపిలేదు, ఎందుకంటే మేము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, ఉండామని అంటున్నాను. సో ఇప్పుడు మా మమ్మీ నన్నైతే మామూలుగా తిట్టదు బొట్టు చూస్తే, బట్ గుడికి వెళ్తున్నాను కాబట్టి సంస్కారవంతమైన సోప్ ఇదేమన్నా పట్టీలు, నెయిల్ పాలిష్. ఒక అబ్బాయికి నేను నెయిల్ పాలిష్ వేసుకున్నా, గోర్లు పెట్టుకున్నా, పట్టీలు వేసుకున్నా నచ్చదు, బొట్టు పెట్టుకున్నా ఈవెన్. గాయస్ గుడి కోసం వచ్చి గుడిని ఎత్తుక్కుంటున్నాం మేము. మాకు తెలియదు ఇది కొత్త ఏరియా. సో ఒక గుడికి వెళ్తే అది క్లోజ్ చేసేసి ఉంది. ఇప్పుడు ఎక్కడ ఎత్తుకాలో ఏందో అందరిని అడుక్కుంటూ పోతున్నాం. అందుకే అప్పుడప్పుడు గుళ్ళకి గోపురాలకి తిరుగుతూ ఉండాలి. అంతే కదరా తమ్ముడు? వీడు గుడికి వచ్చిండో అమ్మాయిలను చూడికి వచ్చిండో అర్థమే కాదు. అరే నిజం చెప్పరా, గుళ్ళు అమ్మాయిలు బాగుంటారని ఇచ్చావు కదరా నువ్వు? దేవుడి కోసం. గాయస్ నేనైతే ఈరోజు నుంచి మంత్లీ ఒక 1 time or 2 times ఖచ్చితంగా టెంపుల్కి పోదామని చెప్పి ఫిక్స్ అయిపోయినా గాయస్. ఎందుకంటే మనం చేసే పాపాలు అలాగ ఉన్నాయి. అగో తమ్ముడు చేయించు. అక్కడ టెంపుల్స్ ఎక్కడ అక్క? ఇక్కడ సైడ్ భయ్యా. అమ్మ దగ్గరలో టెంపుల్ ఎక్కడుంది? లేదా తెలీదు. వాడైతే ఎట్లా తమ్ముడు మొత్తం ఎట్లా తిరుగుతున్నామా. సరే గైస్ టు బి కంటిన్యూ. అందుకే ఈరోజు నుంచి లాస్ట్కి ఏమైంది అదే. సో మాతో పాటు ఇంకొక తమ్ముడు కూడా వస్తున్నాడు. ఆ తమ్ముడు ఇప్పుడే రివీల్ చేయాలి. స్టే ట్యూన్, త్వరలో చూపిస్తా. షాక్ అయిపోయి షేక్ అయిపోతారు. పట్టుకో అది. సో గాయ్స్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. అక్క అయితే ఎప్పుడు లేని పద్ధతులు ఇప్పుడే చేస్తే అదో దేవునికి కూడా నచ్చదు. అక్కడ చూడండి పూలు తీసుకుంటుంది అక్క. చూసారా, ఫస్ట్ టైం నేను పద్ధతిగా చూస్తున్నా మా అక్కని. అది కూడా నేను ఎందుకు వచ్చానంటే అక్కకి హెల్త్ బాగాలేదు, అండ్ ఇంకేంటంటే సంథింగ్ ఇష్యూస్ అవుతున్నాయి కదా. ప్రతిరోజు ఏడ్చుకుంటా, ఫుడ్ తినకుండా, ఎక్కడో ఒక చోట మూలను కూర్చుంటా, అంతా ఏదేదో చేసేస్తుంది మొత్తము. సో అందుకు వచ్చి టెంపుల్ తీసుకెళ్దాం అట్లా అని సరదాగా వచ్చాము. దిఖాదే ఉదర్ క్యా కర్ రहे हो. దేవునికి పూలు తెమ్మంటే పూలు. సో వచ్చిన తర్వాత చూద్దాం. అక్క పూలు దేవునికి తెమ్మనింది, నీకు కాదు.
ఎలా ఉంది సో ఏమి ఇంకా టెంపుల్కి తమిళ వెళ్దామా? గుర్తు సో గైస్ లోపల వీడియో తీయచ్చు తెలియదు నాకు బట్ మేము ఎలా అయినా బూతులు మాట్లాడడం అనేది మానేసాం కాబట్టి పద్ధతిగా చాలా మంచి కట్టుబాట్లు ఉన్నాయి. దెబ్బకి చేసిన పాపాలన్నీ పోవాలి దేవుడా. ఇంకోటి ఏంటంటే నైట్ డోరాగా తీసేపిండు 4 గంటలు పిచ్చి కుక్కలాగా మొత్తం ఎత్తుక్కున్నా నేను పాములు మొత్తం ఎత్తుక్కున్నా. ఆడు దొరికితే టెంపుల్కి వస్తాను నైటే మొక్కిన, అందుకే లేపంగానే స్నానం చేసి వచ్చా. లేకపోతే పెద్ద విషయమే అవుతారు. దేవుడు ఉంది. సరే పోదామా? గాడియా మామూలుగా మధ్య మధ్యలో దిద్దామా, కొడతారేమోరా. లోపలికంట పదక్క అర్థం కాదు. అటు వెళ్ళి పాదాల కంట నమస్కారం చేయాలి. పాదాలకు నమస్కారం అంట చేసుకో. లడ్డనా ఒకసారి తమిళ పిక్ తీసుకో. అవునా हरि ओम श्री साईनाथ गुरुनाथ आयुष्मान आरोग्य विश्व हरि ओम श्री साईनाथ गुरुनाथ స్టార్ట్. సో ఇప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంది. హౌ యూ ఫీల్ బ్రో? చాలా ఎన్ని డేస్ తర్వాత మనసు కొంచెం దిగినట్టు. చెవులో పువ్వు పెట్టొద్దు అని చెప్పేసి తమ్ముడికి ఒక ఫ్లవర్ ఇచ్చారనమాట. మామూలుగా సో గైస్ టు బి ఫ్రాంక్గా చెప్పండి, నేను ఫ్లవర్స్ పెట్టుకోలేదు. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి మంచిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి తింటాం. మార్నింగ్ నుండి మేము అసలు ఫుడ్డే తినలేదు, ఎందుకంటే మేము లేచిందే మధ్యాహ్నం. బాబు మీరు పడుకుందే పొద్దున్న. చలో ఇంటికి వెళ్ళి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం.